స్కూల్కి వెళ్ళాను. అప్పుడు నేను 8th క్లాస్ ఏమో చదువుతున్నా. స్కూల్కి పోయినప్పుడు నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. ఇప్పుడంతా ఫ్యాషనబుల్ స్కూల్ బ్యాగ్స్ వచ్చినాయి, బ్యాక్ ప్యాక్ అంతా ఏదేదో. అప్పుడు అవన్నీ ఉండేటివి కాదు. వెంకట్రామ అనుకొని ఒక జూట్ బ్యాగ్ ఉండేది. ఈ 2 ఉంటాయి కదా కాడలు పట్టుకోవడానికి ఉండేది. ఆడ వెంకట్రామ అనుకో ఉంటుంది. ఎందుకంటే మా స్కూల్ పుస్తకాలంతా ఆయన దగ్గరే కొంటాం మేము, వెంకట్రామ అనుకో కంపెనీ. దాంట్లో మా పుస్తకాలన్నీ నోట్ పుస్తకాలు, టెక్స్టులు ప్లస్ ఒక ఫుల్ బైబిల్ పెట్టుకునేవాడిని. స్కూల్కి వెళ్ళేవాడిని. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, క్రైస్తవురాలు అయితే ఇది చేస్తావు నువ్వు. ఎందుకంటే నీ ఆసక్తి దేవునిలో ఎంతగానో విపరీతమైపోద్ది. నీకు ఏది కనబడదు ఈ లోకంలో యేసుప్రభువు ఒక్కడే నీ మనసులో ఉంటాడు. యూ విల్ బి పొసెస్డ్ ఆఫ్ హిమ్. ఆయనతో నువ్వు ఎంతో దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉంటావు. ఆ విధంగా నేను స్కూల్లో ఉండి, అంతకుముందు కొద్దిగా లీజర్ దొరికితే ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళేది, చుండ్ర పనులన్నీ చేసేది. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత సమయం దొరికితే చాలు, ఏ క్లాస్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ క్లాస్ రూమ్లోకి పోయి ఒక మూల కూర్చొని బైబిల్ చదువుకునేవాడిని. అది మా పిల్లలంతా గమనించినారు. అరే ఇదేంది వీడు ఇట్లా చేస్తున్నాడే అని చెప్పి అంతా ఒక ప్రాపకాండ చేసిన. ఏంటంటే సింహాద్రిపురం డాక్టర్ మేనల్లుడు, అది నా పేరు. సింహాద్రిపురం డాక్టర్ మేనల్లుడు పిచ్చోడైపోయినాడు అని వార్తలు ప్రకటించినాడు. అందరూ చెప్పుకుంటా ఉన్నారు, పిచ్చోడైపోయినాడు. మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచినాడు. హెడ్ మాస్టర్ పిలిచి, ఏం రా నీకు పిచ్చి పట్టిందంటనే అన్నాడు. అంటే నేను బైబిల్లో నుంచి, నా బ్యాగ్లో నుంచి బైబిల్ తీసినాను చెప్పడానికి. బైబిల్ తీస్తేనే బైబిల్ చూసి అన్నాడు, ఓహో ఈ పిచ్చి పట్టిందా నీకు అన్నాడు. అంతే, ఇంకా నన్ను ఏం ప్రశ్నించలే. అరే పోయి చదువుకోపోరా అన్నాడు. ఆ విధంగా సింహాద్రిపురంలో నేను చదువుకున్నాను, కడప జిల్లాలో. అప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నాను, క్రైస్తవుడు అయితే నీ యొక్క ఆసక్తి ఎంతగానో ఉంటుంది. నేను నేర్చుకున్నది, నేను అనుభవించినది ఇతరులు కూడా చెప్పాలి, ఎంతో ఆసక్తి. అట్లా నేను రెగ్యులర్లీ చేస్తూ ఉంటే ఒక 2 సహోదరులు, ఒక ఆయన చింతామణి, ఇంకొక ఆయన వెంకట్రామయ్య, వాళ్ళిద్దరూ వచ్చి నన్ను కలిసినారు. నాకంటే సీనియర్ స్కూల్లో వాళ్ళు వచ్చి, అయ్యా మేము కూడా మారుమనసు పొందినాము, కానీ భయం చేత మేము బయటపడలేదు, మా ఇంట్లో వాళ్ళు ఇంకా మారుమనసు పొందలే, మేము మారుమనసు పొందినామని చెప్పినారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు తోడు దొరికినారని. ఇంకా మేము ముగ్గురం కలిసినాం. నేను ఒక 3 మైల్స్ పాతపల్లి అని ఒక జగం, అక్కడ ఉండేవాడు మా మామ. అక్కడికి నేను నడిచిపోవాలి చాలలో పడి. అట్లా పోయేటప్పుడు వాళ్ళు సగం దూరం వరకు వచ్చేవాళ్ళు. ఆడ ఒక మర్రి చెట్టు ఉండేది, అరుగు ఉండేది చేలల్లో. అక్కడ మేము కూర్చొని ఒక అరగంట గంట సేపు వాక్యం చదివి ప్రార్థన చేసేవాళ్ళం. వాక్యం చెప్పడం ఎట్లా తెలియదు, ఊరికి ఎక్స్పీరియన్సెస్. దేవుడు నన్ను ఎట్లా రక్షించినాడు, ఎట్లా నేను పాటలు పాడేవాడిని, సువార్త ఇట్లాంటివన్నీ చెప్తే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ అయ్యి మేము ముగ్గురం ప్రార్థన చేసి వాళ్ళు అటు వెళ్తే నేను ఇటు వెళ్ళిపోయేవాడిని. ఆ విధంగా సింహాద్రిపురంలో ప్రారంభమైంది. అది నాంది ప్రస్తావన ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ ఉంది అక్కడ సింహాద్రిపురంలో. ఆ కారణం చేత అసెంబ్లీ ఏర్పడింది. ఎట్టంటే వీళ్ళు మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా. అప్పుడు నేను ఇంటికి పోయి మా మామకు చెప్పినప్పుడు, ఆయన కూడా మారుమనసు పొందినాడు, డాక్టర్ జీవరత్నం. ఆయనకు చెప్పినాను, మామ 2 ఉన్నారు, వాళ్ళు కూడా మారుమనసు పొందినారు, వాళ్ళు నన్ను కలుస్తున్నారు, వై కాంట్ మీట్ దెమ్ అంటే ఆయన వచ్చినాడు. ఒకరోజు వచ్చి వాళ్ళని కలిసినాడు. వాళ్ళ ద్వారా ఇంకొకరిని కలిసినాం. ఒక గ్రూప్ తయారైంది, విశ్వాసాల గ్రూపు. దెన్ ప్రార్థన చేసి బక్సింగ్ గారికి చెప్పి అక్కడ టేబుల్ పెట్టించినాం. బక్సింగ్ గారు బందర్ శామ్యుల్ని, పీటర్ని, కొంతమందిని అక్కడ సేవకులుగా పంపించినారు. అప్పుడప్పుడు వాళ్ళు టేబుల్ స్టార్ట్ చేసినారు. దట్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ సింహాద్రిపురం. కొన్ని సంవత్సరాల క్రితం నేను దేవుని సేవకుడుగా హెబ్రోన్లో ఉన్నప్పుడు నన్ను సేవకుల మీటింగ్కి సింహాద్రిపురంకి పిలిచినారు. నాకు ఎంతో ఆనందమైంది. నేను అక్కడే కదా ఇది చేసింది, ఇప్పుడు పోతున్నాను కదా అని చెప్పి నేను వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్పేటప్పటికి చాలామంది ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. ఒరే వీడు సింహాద్రిపురం పిల్లోడా, ఇక్కడ ఇట్లా చేసినాడా అని వాళ్ళకి ఆశ్చర్యమైంది. సో ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకున్నవారు, యేసు ప్రభువును అంగీకరించిన వారు సాక్షులముగా ఉంటాం. మనం సాక్ష్యం ఉండాలి మనకు. అర్థమైందండి? నీ సాక్ష్యం ఏది? ఆ పాట విన్నారు ఎప్పుడన్నా? అది నేను సేవకు వచ్చే ముందు దేవుడు ఇచ్చిన పాట నాకు అది. ఆ విధంగా దేవుడు నన్ను ఛాలెంజ్ చేసినాడు. వచనం పాడదాం. వచనం కాదు, ఓన్లీ కోరస్. నీ సాక్ష్యము ఏది,
నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసుని స్వీకరించి ఆగు చేసేదవేళ, ప్రభు యేసునంగీకరించి నిద్రించేదవేళ. మేలుకో రెమ్మో, మేలుకో లెమ్మో, రారమ్మో విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ఆ పాట దేవుడు నాకు ఇచ్చినాడు. అంటే మన సాక్ష్యం ఏది అది మనం పరిశీలించుకోవాలా. అది నేను రాసినప్పుడు నేను ఏ విధంగా రాసినానంటే, నా సాక్ష్యము ఏది, నా బలి అర్పణ ఏది, నా సాక్ష్యం ఏది, నా బలి అర్పణ ఏది. ఆ విధంగా రాసుకొని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. ఎంత అపోస్తలులు ఈ కాలంలో ఎట్లా బతికినారో, ఎట్లా సేవ చేసినారని. ఆ తర్వాత సంఘంలో పాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ నా తీసేసి నీ పెట్టాను. ఎందుకంటే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని, అందరితో ఛాలెంజింగ్గా ఉంటుందని. సో మన సాక్ష్యం ఏంది? ఉందా ఏమైనా సాక్ష్యం? సాక్ష్యం ఉందా? ఇతరులకు ఆనందాన్ని కలిగించే సాక్ష్యం ఉందా? ఇతరులను ప్రోత్సహించే సాక్ష్యం ఉందా? ఇతరులకు మాదిరికరంగా జీవించే సాక్ష్యం మనకుందా? క్రీస్తులో ఉన్నటువంటి లైఫ్ ఎంతో సింపుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్.